వెల్కమ్ టు ఎంఎస్ టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో భారీగా బయటపడ్డ కల్తీ మద్యం. కల్తీ మద్యం కేసులో A1 టీడీపీ నేత జనార్దన్ రావు గోడౌన్లుగా గుర్తింపు. భారీగా నకిలీ మద్యం స్వాధీనం. నకిలీ మద్యం బాటిల్స్ కు లేబుల్స్ సీలింగ్ చేసే మెషిన్లు స్వాధీనం. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో భారీగా బయటపడ్డ కల్తీ మద్యం. కల్తీ మద్యం కేసులో A1 టీడీపీ నేత జనార్దన్ రావు గోడౌన్లుగా గుర్తింపు. భారీగా నకిలీ మద్యం స్వాధీనం. నకిలీ మద్యం బాటిల్స్ కు లేబుల్స్ సీలింగ్ చేసే మెషిన్లు స్వాధీనం. ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ చెక్కులు లబ్ధిదారులకు చేరకుండా అక్రమాలకు పాల్పడ్డ 8 మంది నిందితుల అరెస్ట్. నిందితుల వద్ద నుండి 34,58,400 రూపాయల విలువ గల 51 చెక్కులు స్వాధీనం. హుజూర్ నగర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు టెక్నికల్ అసిస్టెంట్ పనిచేసిన వ్యక్తి బాధితులకు అందాల్సిన ముఖ్యమంత్రి సహాయ నిధి సంబంధించిన చెక్కులను దురుద్దేశంతో కొన్ని వివిధ పేర్లతో ఉన్న చెక్కులను పక్కన పెట్టి అట్టే చెక్కులను అదే పేర్లతో ఉన్న వేరే వ్యక్తులను చూసుకొని వారి అకౌంట్లో డబ్బులు జమ చేయించి తీసుకోవాలని పథకం ప్రకారం లబ్ధిదారులకు చెందకుండా నకిలీ అకౌంట్ ద్వారా డ్రా చేయగా వచ్చిన డబ్బులతో నకిలీ వ్యక్తులకు కొంత కమిషన్ ఇచ్చి మిగతావి పంచుకున్నారని జిల్లా పోలీస్ కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు వివరాలు వివరించిన జిల్లా ఎస్పీ నరసింహ. గుడ్ ఈవినింగ్. సో ఈరోజు సూర్యాపేట జిల్లా కోదాడ సబ్ డివిజన్ మేలచెరువు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైనటువంటి క్రైమ్ నెంబర్ 184/2025 కేసులో ఈరోజు 8 మంది నేరస్తులు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల ని స్కామ్ చేసి అసలైన బాధితులకు అందకుండా ఫేక్ బాధితులను క్రియేట్ చేసి ఆ ఫేక్ బాధితుల నుండి డబ్బులను డ్రా చేసుకొని మోసగించినటువంటి ముఠాని ఈరోజు అరెస్ట్ చేసి మనం జ్యుడిషియల్ రిమాండ్కు తరలించడం జరుగుతుంది. వివరాల్లోకి వెళ్తే సూర్యాపేట జిల్లా కోదాడ సబ్ డివిజన్ పరిధిలోని మేలచెరువు పోలీస్ స్టేషన్ పరిధిలో మనకు ఒక ఫిర్యాదు రావడం జరిగింది. ఆ ఫిర్యాదుదారుడు గతంలో చాలా పేదవాడయి ఉండి అతను పక్షవాతానికి గురైనటువంటి ట్రీట్మెంట్లో అప్పుడున్నటువంటి హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి గారి ద్వారా రెఫరెన్స్ ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసుకోవడం జరిగింది. ఆ సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసుకున్నటువంటి చెక్కుని తర్వాత శాంక్షన్ అయినటువంటి చెక్కును ఏదైతే ఉందో అది హుజూర్ నగర్ ఎక్స్ఎమ్మెల్యే ఆఫీస్లో పనిచేసేటువంటి కొంతమంది ఎంప్లాయీస్ ఆ చెక్కుని వాళ్ళు ఫేక్ విక్టిమ్ని క్రియేట్ చేసి వాళ్ళ ఖాతాలోకి మళ్లించి అసలైనటువంటి అనారోగ్యం పాలై ట్రీట్మెంట్ పొందినటువంటి వ్యక్తికి చెందకుండా
ఈ డబ్బులని ఎక్స్ఎమ్మెల్యే గారి ఆఫీస్లో పనిచేసినటువంటి వ్యక్తులు వాళ్లకు వినియోగించుకొని అసలైన బాధ్యతని మోసం చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా పెండెం వెంకటేశ్వర్లు 34 ఇయర్స్ ఉంటుంది. ఇతను సోమారం విలేజ్ ఆఫ్ నేరేడ్చర్ల మండలం. ఇతను ఎక్స్ఎమ్మెల్యే హుజూర్ నగర్ ఆఫీస్లో డేటా ఎంట్రీ ఆపరేటర్గా, కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఇతనికి కొంత డిస్టెంట్ రిలేటివ్ బెల్లంకొండ వెంకటేశ్వర్లు. ఈయన వాటర్ ప్లాంట్లో పనిచేస్తూ ఉంటాడు. ఇతను A1 పెండెం వెంకటేశ్వర్లకి ఫేక్ విక్టిమ్స్ని ఎక్కడెక్కడైతే ఉన్నారో, ఇందులో ఎట్లా ఉంటుందంటే సర్నేమ్లో ఉన్న ఇనిషియల్ మనకు చెక్ మీద ఇనిషియల్ పేరు మీద రావడం జరుగుతుంది. ఆ ఇనిషియల్ సేమ్ నేమ్ ఉన్న వాళ్ళని దొరకబట్టి వాళ్ళ ఖాతాలోకి వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళకు కొన్ని డబ్బులు ఇస్తామని చెప్పి వాళ్ళ ఖాతాలోకి ఈ యొక్క CMRF చెక్ని డిపాజిట్ చేసి ఆ డిపాజిట్ వచ్చినటువంటి డబ్బులని ఆ ఫేక్ విక్టిమ్కి కొంత డబ్బులు, అదేవిధంగా మెయిన్ A1 పెండెం వెంకటేశ్వర్లు, అదేవిధంగా బెల్లంకొండ వెంకటేశ్వర్లు, అదేవిధంగా ఎక్స్ఎమ్మెల్యే హుజూర్ నగర్ సైదిరెడ్డి గారి ఆఫీస్లో పనిచేసినటువంటి ప్రైవేట్ అసిస్టెంట్ పులిదిండి ఓంకార్, ఇతను ఈజ్ ద మెయిన్ కస్టోడియన్ ఆఫ్ ద ఆల్ CM రిలీఫ్ ఫండ్ చెక్స్. ఏవైతే మనకు ఎక్స్ఎమ్మెల్యే గారి ద్వారా వచ్చే చెక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ ఈ ఓంకార్ కస్టోడియన్గా ఉంటారు. సో ఈరోజు మనం మొత్తం ఈ యొక్క కేసుకు సంబంధించి డీటెయిల్గా ఎంక్వైరీ చేయడం జరిగింది. ఈ విధంగా ఎంతమంది బాధితులు ఉన్నారు, ఈ విధంగా ఇంకా ఎన్ని చెక్కులు క్లెయిమ్ చేయకుండా ఉన్నాయి అనేది మనం తీసుకుంటే మొత్తం వీళ్ళు ఈ మూట 7 చెక్కులని సక్సెస్ఫుల్గా వేరే బాధితులకి, వేరే విక్టిమ్స్కి, వేరే ఫేక్ విక్టిమ్స్కి ట్రాన్స్ఫర్ చేసి 9,50,000 రూపాయలని డ్రా చేసినట్లు మనకు విచారణలో తేలింది. ఇందులో ఈ విషయంలో ఎవరైతే ఫేక్ విక్టిమ్ ఉన్నారో వాళ్ళు భయపడిపోయి ఈ విషయం ఎక్కడ బయటకు వస్తుందో అని భయపడి 2,25,000 మళ్ళీ అసలైన విక్టిమ్కి ఇవ్వడం జరిగింది. ఇంకా ఇది పోగా 7,30,000 రూపాయలని ఇప్పుడు మనం ఈరోజు ఈ యొక్క అసలైన ఫేక్ విక్టిమ్స్ ద్వారా, అదేవిధంగా నేరస్తుల ద్వారా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇవే కాకుండా ఇంకా డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తే 44 విక్టిమ్స్కి, 44 మంది బాధితులకు సంబంధించి ఎవరైతే అసలైన ట్రీట్మెంట్ తీసుకొని డబ్బులు చెల్లించలేకుండా పేదవారిగా ఉండి CM రిలీఫ్ ఫండ్ ద్వారా ఆశ్రయం పొందాలనుకున్నటువంటి వాళ్ళకు అందించాల్సినటువంటి 44 చెక్కులను కూడా మనం వీళ్ళ సమక్షంలో నుండి సీజ్ చేయడం జరుగుతుంది. ఇందులో మొత్తం మనం ఈరోజు 8 మంది నేరస్తులని అరెస్ట్ చేస్తున్నాం. ఇందులో A1 పెండెం వెంకటేశ్వర్లు, ఇతను ఎక్స్ఎమ్మెల్యే హుజూర్ నగర్ సైదిరెడ్డి గారి ఆఫీస్లో DEOగా ఉండేవారు, డేటా ఎంట్రీ ఆపరేటర్. అండ్ బెల్లంకొండ వెంకటేశ్వర్లు, ఇతను A1కు రిలేటివ్గా ఉన్నారు. పులిదిండి ఓంకార్, ఇతను PAగా, ఎక్స్ఎమ్మెల్యే PAగా ఉన్నారు. అండ్ మాదాసు వెంకటేశ్వర్లు, ఇతను కూడా A1కు బంధువుగా ఉంటూ అదేవిధంగా ఈ ఫేక్ విక్టిమ్గా యాక్ట్ చేస్తూ వచ్చినటువంటి డబ్బుల్లో కొంత లబ్ధి పొందడం జరిగింది. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి వేడుకలలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి ఆంజలి ఘటించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రామాయణాన్ని రచించిన మహానుభావుడు వాల్మీకి మహర్షి అన్నారు. వాల్మీకి రచనల్లోని విలువలను అందరూ పాటించాలని పేర్కొన్నారు. వాల్మీకి కమ్యూనిటీ వారికి అందరికీ నా తరఫు చాలా చాలా శుభాకాంక్షలు. మంచిగా ఒక జయంతి జరుగుతున్నాము. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళు చేసిన పని మనం గుర్తుపెట్టాలి. అండ్ వాళ్ళు ఎంత పెద్దగా మహాకావ్యం, మహాడెపిక్ రామాయణం రాశారు. ఆ రామాయణంలో రాసిన అది స్టోరీ కాకుండా అది రాసిన ప్రిన్సిపల్స్, లైఫ్లో ఏమేమి ప్రిన్సిపల్స్ మనం పాటించాలి, ఏమేమి బిహేవియర్ మనం పాటించాలి, మన మంచిగా క్యారెక్టర్ ఉంటేనే ఎట్లా మన అది క్యారెక్టర్ సాధించాలి, మన శత్రువుకి లేకపోతే మన మిత్రుడికి కూడా ప్రాపర్గా మారల్ ఎథిక్ ద్వారా ఎట్లా చూడాలి
అదే బేసిక్గా రామాయణ. సో అందరికీ రామాయణ తెలుసు, కానీ అది సేమ్ మోరల్స్, అది సేమ్ ఎథిక్స్ మన జీవనంలో కూడా ఫాలో చేస్తేనే మన లైఫ్ కూడా పీస్ఫుల్ అవుతుంది, మన వరల్డ్ కూడా పీస్ఫుల్ అవుతుంది. సో ఈరోజు ఇది జయంతికి వచ్చేసి ఓటు చోరీకి పాల్పడిన బీజేపీ ప్రభుత్వం. బీజేపీ కనుసన్నుల్లో నడుస్తున్న ఈసీ తీరుపై రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈరోజు ఓటు చోరీపై సంతకాల సేకరణ కార్యక్రమం వర్ధన్నపేట టౌన్ అంబేద్కర్ సెంటర్ చౌరస్తాలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు, వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్. కొంచెం మెడల్ చేయండి సురేష్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కుమార్ గారి నాయకత్వం, నారాయణ గారి నాయకత్వం, జై కాంగ్రెస్. ఓట్ చోర్, ఓట్ చోర్, ఓట్ చోర్, ఓట్ చోర్, ఓట్ చోర్, సిగ్గు సిగ్గు, సిగ్గు సిగ్గు, సిగ్గు సిగ్గు, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సిగ్గు సిగ్గు, సిగ్గు సిగ్గు, సిగ్గు సిగ్గు, వాటర్ వాటర్ వాటర్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండల కేంద్రంలోని ఎంపీటీఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మంగళవారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా పశుసంవర్ధక శాఖ సమన్వయంతో మినీ గోకులం షెడ్లు నిర్మాణంపై జిల్లా నీటి యాజమాన్య సంస్థ ద్వారా రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పశుసంవర్ధక శాఖ ఏడీ మాట్లాడుతూ రాష్ట్రంలో పాల ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. మనము మీకు అందరికీ తెలిసిన లేదో చిన్న విషయం చెప్తాను. మనం ఇండియాలో దగ్గర 170 నుంచి 250 పాలు తాగుతాం సరాసరి. అదే డెవలప్డ్ కంట్రీస్లో అయితే 1 లీటర్ తాగుతాం పాలు. ఎంత సరాసరి 1 లీటర్ పాలు తాగుతారు. అంటే ఇంకా మనం పెంచాల్సిన అవసరం ఉంది, మిల్క్ ప్రొడక్టివిటీ అనేది పెంచాల్సిన అవసరం ఉంది. చిత్తూరు జిల్లాలో మన పాత చిత్తూరు జిల్లా తీసుకుంటే ఇప్పుడు మదనపల్లి తిరుపతి తీసుకుంటా ఉంటే 50 లక్షల లీటర్ ఉత్పత్తి జరిగింది. ప్రొడక్షన్ అనేది జరిగింది 50 లక్షలు. దాన్ని మనం 40 లక్షలు 70 లక్షల లీటర్లు మనం ఉత్పత్తి చేయాలంటే మనం ప్రొడక్టివిటీ పెంచాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం ఇంట్రొడ్యూస్ చేసిన తెలుసా మీకు అందరికీ కోడగోడలు పుట్టకుండా ఎందుకు కోడగోడలు ఎక్కువైపోయినాయి అనుకుంటే ఏమవుతుంది? కోడగోడలు ఎక్కువైపోతే ఏమవుతుంది? ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది కదా, పేదోడు సంఖ్య తగ్గిపోతాయి. జనరల్ గా మీద వచ్చేసిన పెద్దలకి అందరికీ అధికారులు
గారికి అమెల్ గారికి ఇక్కడ ఇచ్చేసిన గోకులం రైతులందరికీ కూడాను పత్రికా విలేకరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మా ఉపాధి హామీ పథకం కింద చెట్లు 168 శాంక్షన్ అవ్వడం జరిగింది. ఈరోజు లాస్ట్ మంత్ 29 తేదీ కొత్త సర్కులర్ రావడం జరిగింది గోవిషయం మీద. ఈరోజు అందులో రైతులకు కాంట్రిబ్యూషన్ 10% రైతు కాంట్రిబ్యూషన్ ఉంది. 18,500 చేస్తే 1,60,000. తెలంగాణ హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 26 నుంచి 29 వరకు హైదరాబాద్ నిజాం కళాశాలలో జరిగిన అండర్ 17వ చెఫ్ ఐ మినీ హ్యాండ్బాల్ నేషనల్ ఛాంపియన్షిప్ బాలబాలికల పోటీలలో ప్రధాన స్థానం సాధించిన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 3వ డివిజన్ పరిధిలోని పైడిపల్లి గ్రామానికి చెందిన విద్యార్థినులు బోనాల హని, జన్ను జయశ్రీ, జంగా నేహాన్ నేడు వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కెఆర్ నాగరాజుని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. సీఎం గారిని కలవలేప మొన్న పోతే సార్ మంచి కన్సీ రేటింగ్ సార్ రవికుమార్ సార్ నవ్వమంటారు. రెడీ మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశానుసారం అన్నారం ఎంపీటీసీ పరిధి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ బాకీ కార్డ్స్ విడుదల చేసిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో ఎన్నికల ఇన్ఛార్జ్ లూనావత్ పంతులు, పీఎస్సీఎస్ చైర్మన్ మనోజ్ గౌడ్ ఈ సందర్భంగా అన్నారం ఎంపీటీసీ ఎన్నికల ఇన్ఛార్జ్ లూనావత్ పంతులు, పీఎస్సీఎస్ చైర్మన్ మనోజ్ గౌడ్ మాట్లాడుతూ 100 రోజులలో 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేస్తామని గ్యారంటీ కార్డులు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నేడు హామీలను అమలు చేయకుండా తప్పించుకొని తిరుగుతుంది. రైతులను, రైతు కూలీలను, మహిళలను, యువకులను, నిరుద్యోగులను ఇలా అన్ని వర్గాల ప్రజలకు మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ శైలజ, వెల్లపల్లి లావణ్య, మహేందర్, రాధిక, మనోహర్.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరులు మాజీ శాసనసభ్యులు నారా రామ్మూర్తి నాయుడు గారి మొదటి సంవత్సరీకం సందర్భంగా గొల్లపూడిలోని కార్యాలయంలో మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు స్థానిక నేతలతో కలిసి రామ్మూర్తి నాయుడు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి ఆలయం నందు పౌర్ణమి సందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారికి ఉంజాల సేవా కార్యక్రమం కనుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ప్రధాన అర్చకులు కరుణ గురుకుల్, అభిషేక్ గురుకుల్, సురేష్ గురుకుల్, ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, పర్యవేక్షకులు నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్, వేద పండితులు, ఆలయ సిబ్బంది మరియు భక్తులు పాల్గొన్నారు. స్కూల్కు వెళ్తే మమ్మల్ని బయటికి పంపించేశారు. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ఎస్సీ ఎస్టీ విద్యార్థుల ఆవేదన. మా తల్లిదండ్రులకు ఫోన్ చేసి మమ్మల్ని స్కూల్కు పంపొద్దని చెప్పారు. 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం స్టూడెంట్ల ఫీజు చెల్లించడం లేదని, జగిత్యాలలో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ విద్యార్థులను పాఠశాల లోపలికి రానివ్వని యాజమాన్యం. మార్నింగ్ వెళ్తే పంపించేశారు. పేరెంట్స్కి సాటర్డే కాల్ చేసి పంపించకండి అని చెప్పారు. గవర్నమెంట్ ఫీజు ఇస్తలే అని మమ్మల్ని స్కూల్కి వెళ్తే బయటకి పంపించేశారు.